క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. రండి ప్రియులారా, రండి కతోలికులారా, రండి ప్రియులారా, రండి కతోలికులారా. ఆరాధించుదాం, ఆనందించుదాం, ఆరాధించుదాం, ఆనందించుదాం. మనసారా దీపం దీపం పుష్పం హారతులిడుదాం. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. తొలిపూట వేళ ఉత్తాన గడియలు మది నిండుగా ప్రభువుండగా. తొలిపూత వేళ ఉత్తాన గడియలు మరి నుండుగా ప్రభువుండగా. కలువరి బలిలో జీవింప, కలువరి బలిలో జీవింప. ఉత్సాహించుదాం, ఉల్లాసించుదాం, ఉత్సాహించుదాం, ఉల్లాసించుదాం. వినయముతో కరము శిరము వంచి ప్రణతించుదాం. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదాం. మట్టి మనిషిని బంగారు మనిషిగా మార్చే ప్రభు బలిని స్మరించుదాం. కరములు మోచి పూజింప, కరములు మోచి పూజింప. ఆస్వాదించుదాం, ఆహ్లాదించుదాం, ఆస్వాదించుదాం, ఆహ్లాదించుదాం. ఉదమారా తనువు మనసు పరచి పరవశించుదాం. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. మా దేవుని ఉత్సవము, మా క్రీస్తుని సంబరము, మా గురువుల ప్రేమోత్సవము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పూజాబలిని దేబారకి ఈశ్వరమ్మ, గొట్టివాడ అప్పారావు ఆత్మశాంతుల కోసం ఈ పూజాబలిని సమర్పించమని కుటుంబ సభ్యులు కోరి ఉన్నారు. రెడ్డి రామారావు వారికి దైవాశిష్యులు దైవకృప కావాలని, వారి కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు ఆయురారోగ్యాలను దయచేయమని రెడ్డి రామారావు ఈ పూజాబలిని సమర్పిస్తున్నారు. మరి ముఖ్యంగా సేనాపతి దాసన్ చిన్నారి బాలునికి దేవాతి దేవుడు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించమని, అనారోగ్యంతో ఉంటున్న చిన్నారి బిడ్డను దీవించి ఆశీర్వదించాలని తల్లిదండ్రులు బంధువులు ఈ బలిని సమర్పిస్తున్నారు. వీరి ఉద్దేశం కోసం ఈ బలిని సమర్పించి పూజా బలిని ప్రారంభించుకుందాము. ప్రభువు మీద క్రొత్త పాట పాడుడు, విశ్వదాత్రి నీవు ప్రభువు మీద పాట పాడుము. తేజస్సును ప్రాభావమును అతని ఎదుట బంటువలే నిల్చును. శక్తియు సౌందర్యమును అతని మందిరమును నింపును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. ఆత్మతో ఈనాటి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించినట్లయితే 2 విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రభువు గలిలయ సరస్సు ప్రాంతంలో ప్రయాణం చేస్తూ అక్కడ ఉన్న జాలర్లను తన శిష్యులుగా పిలుచుకుంటూ ఉన్నారు. ఆంద్రియా గారిని, అతడు సహోదరుడైన సీమోను పేతురును, యాకోబును, యోహానును, వీరిని ఆ మొట్టమొదటి శిష్యులను తన శిష్యుడిగా ఆ ప్రభు పిలుచుకుంటూ పరలోక రాజ్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాలం సంపూర్ణమైనది, దేవుని యొక్క రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెందండి, సువార్తను విశ్వసించండి. ఇదే ప్రభు యొక్క ప్రారంభ సందేశం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఆ యొక్క ప్రభుని శిష్యుల్లాగా పిలుచుకోబడ్డాం. ఆంద్రియా, సీమోను పేతురు, యాకోబు, యోహానులాగా ప్రభు మనలను పిలిచి ఉన్నారు. క్రైస్తవుడిగా జీవించడానికి, ఆ ప్రభుని అనుసరించడానికి. అదేవిధంగా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటించడం మనందరికీ ఒక బాధ్యతగా ఆ ప్రభు అప్పగించి ఉన్నారు. ఈ యొక్క దివ్య పూజాబలిని ప్రారంభించే ముందు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా అతడు మనకిచ్చిన ఆ యొక్క పిలుపు ఘనతను గుర్తిస్తూ, క్రీస్తు దైవ కుమారుడు, ఆయన ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తున్నారు, మన జీవితాల ద్వారా మనం దైవరాజ్యాన్ని ప్రకటించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఈ దివ్య పూజాబల్లో మనం పాల్పంచుకుందాం. ఈ పవిత్రమైన పూజను భక్తితో, కృతజ్ఞతతో, యోగ్యతతో నెరవేర్చడానికి ఇక్కడ చేరిన మనందరం కూడా మనం చేసిన పాపములను, మానవ బలహీనతలను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభుని క్షమాపణ కోసం ప్రార్థన చేద్దాం. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. నా అంతరంగమే నీదయ్యా, నా అంతరంగమే నీదయ్యా, నీ బ్రతుకే నీకంకితమయ్యా, ఈ బ్రతుకే నీకంకితమయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. ఆశలవు సులవు హలలో, దారి తప్పిని తిరిగాను, పాపపు బ్రతుకు బానిసనై నీదు ప్రేమని మరిచాను. ఆశలవు సులవు హలలో, దారి తప్పినే తిరిగాను, పాపపు బ్రతుకు బానిసనై నీదు ప్రేమని మరిచాను. కరుణామయుడా కనికరించుమా, కరుణామయుడా కనికరించుమా, తండ్రివై నన్ను స్వీకరించుమా, తండ్రివై నన్ను స్వీకరించుమా. చిన్నారి యేసయ్యా రావయ్యా, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వయ్యా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా. పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా. భూలోకవాసులకు శాంతి కలుగునుగాక. భూలోకవాసులకు శాంతి కలుగునుగాక. గ్లోరియా 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 గ్లోరియా. పరలోక దేవునికి మహిమా మహిమా మహిమా. విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వరా, ప్రేమకు ప్రతిరూపమా. విశ్వాధిపతి అయిన పిత దైవమా, దివినేలు మా ప్రభువా, సర్వశక్తి గల జీవేశ్వరా, ప్రేమకు ప్రతిరూపమా. మేము కీర్తించి పొగడెదము, ప్రణమిల్లి పూజింతుము. మేము కీర్తించి పొగడెదము, ప్రణమిల్లి పూజింతుము. మా జీవితానందమా నీకే స్తుతి మహిమా. మా జీవితానందమా నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. దేవాది దేవుని ప్రియసుతుడా, మమ్మేలు శ్రీ యేసువా, పిత దేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. దేవాది దేవుని ప్రియసుతుడా, మమ్మేలు శ్రీ యేసువా, పిత దేవుని గొర్రె పిల్ల, పాప విమోచకుడా. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. నీ కరుణను చూపించు, మా మనవిని ఆలించు. భువి పాపము బాపినా నీకే స్తుతి మహిమా. భువి పాపము బాపినా నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా. ప్రేమాన్ని రగిలించే ప్రియాత్మమా, సజీవ దైవమా, పితపుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. ప్రేమాగ్ని రగిలించు ప్రియాత్మమా, సజీవ దైవమా, పితపుత్రుల సహవాసమా, ఆత్మల దీపమా. తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను, తొలగించుము చీకటిని, వెలిగించుము ఆత్మలను. నవ జీవన దైవమా, నీకే స్తుతి మహిమా. నవజీవన దైవమా నీకే స్తుతి మహిమా. గ్లోరియా 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 గ్లోరియా
మహిమా 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 భూలోకవాసులకు శాంతి కలుగును గాక భూలోకవాసులకు శాంతి కలుగును గాక ఆమేన్ 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 ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు మీకు ప్రీతికరముగా ఉండునట్లు కృపచూపుము. తద్వారా మీ ప్రియమైన కుమారుని దివ్యనామము మహిమ కొరకు మేము సత్క్రియలయందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహదపడునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గలీలియా రాష్ట్రం నందలి ప్రజలు పెద్ద వెలుగును చూచిరి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ప్రభువు పూర్వము సెబూలోను నాఫ్తాలి మండలమును అవమానమున ముంచెను. కానీ భవిష్యత్తులో అతడి ఈ ప్రాంతములకు కీర్తి తెచ్చును. మధ్యధరా సముద్రము నుండి యోర్ధానకు ఆవల తీరం వరకును అన్ని జాతివారు వసించు గలిలియా రాష్ట్రం వరకును గల ప్రదేశము కీర్తిని బడియును. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగును చూచిరి. దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు, నీ జనులకు మహానందమును వసికితివి, వారిని సంతోషచిత్తులను గావించితిమి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా, కొళ్ళ సొమ్మును పంచుకొనివారు ప్రమోదము చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండములను ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిథ్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి. ఇది ప్రభువాక్కు. రెండవ పట్టణము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు మరియు 17వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువు యేసుక్రీస్తు నామమున నేను మిమ్ము ఇట్లా వేడుకొనిచున్నాను. వర్గములు లేకున్నట్లు మీ పలుకుల్లో మీరు ఏకపై ఉండుడు, ఒకే మనసు ఒకే ఆలోచన కలిగి ఉండుడు, సంపూర్ణముగా ఏకీవింపుడు. ఏలైనా సోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవా కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినది ఏమన్నా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడని, వేరొకడు నేను అపోలో అనుచరుడని, మరి ఒకడు నేను పేతురు అనుచరుడని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడని పలుకుచున్నారు. క్రీస్తు విభజించున్నాడు. సిలువపై మీ కొరకు మరణించింది పౌలా, మీరు పౌలు నామమున జ్ఞానస్నానం పొందితరా? క్రీస్తు నన్ను సువార్తను ప్రకటించుటకు పంపెను, కానీ జ్ఞానస్నానం వసుట కాదు. క్రీస్తు శిలువ మరణము శక్తిహీనము కాకున్నట్లు వాక్కు చాతుర్యము లేకుండా ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఇది ప్రభువు వాక్కు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవమొసగు దివ్య పలుకులు.
తేనెలూరి ప్రభుని మాటలు జీవమసగు దివ్య పలుకులు వినరండి కనరండి వినరండి కనరండి వాక్యానుసారం నడువగరండి వాక్యానుసారం నడువగరండి హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. నాలుగవ అధ్యాయము 12వ వచనం నుంచి 23వ వచనము వరకు. యోహాను చెరసాలలో బంధింపబడినని విని యేసు గలిలయ సీమకు వెళ్ళెను. ఆయన నజరేతును వీడి జబూలుని నప్తాలి సీమలోని సరస్సు తీరమునున్న కపర్నాముకు వచ్చి నివాసం ఏర్పరచుకొనెను. జబూలును నప్తాలి ప్రాంతములు, గలిలయ సరస్సు తీరము, యోర్దాను నదికి ఆవుల దిక్కు అన్నిలు నివసించు గలిలయ సీమ, ఈ తావుల యందు అంధకారం నివసించు ప్రజలు గొప్ప వెలుగును చూచిరి. మరణపు నీడలో నివసించు ప్రజలపై వెలుగు ఉదయించెను అని యెషయా ప్రవక్త ప్రవచనము నెరవేరినట్లు ఇది జరిగెను. హృదయ పరివర్తనము చెందడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది అని యేసు జనులకు బోధింపనారంభించెను. గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలను పట్టు పేతురు అని నామాంతరము గల సీమోనును అతని సోదరుడగు ఆంద్రేయును చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుషులను పట్టువారినిగా చేసేదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచ్చటి నుండి పోవచ్చు యేసు జబదయి కుమారులైన యాకోబు, యోహాను అని మరిద్దరు సోదరులను చూచెను. వారు తమ తండ్రితో పాటు పడవలో తమ వలలను చక్కబెట్టుకొనిచుండిరి. యేసు వారిని పిలువగా వెంటనే వారు పడవను తమ తండ్రిని వదిలిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు గలిలయ ప్రాంతమంతటా పర్యటించుచు పరలోక రాజ్యపు సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. ఇది ప్రభుని సువిశేషము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలారా, వర్షము కొరకు ఎదురు చూస్తున్న రైతు వర్షము పడినప్పుడు ఆనందము, ఎన్నో ఏండ్ల కాలము నుండి ఉద్యోగం రానటువంటి యువకుడుకు ఉద్యోగం వచ్చినప్పుడు సంతోషము, ఎన్నో ఏండ్ల నుండి వివాహం కాని స్త్రీకి వివాహమైనప్పుడు, మరల పరీక్షలో ఉత్తీర్ణత సాధించను అనుకున్న విద్యార్థికి ఉత్తీర్ణత సాధించినప్పుడు విద్యార్థి పడే ఆనందము, సంతోషము ఎంతో చెప్పలేము. అలాంటి ఆనందాన్ని ఈరోజు క్రీస్తు ప్రభు నడిచిన ప్రదేశాలలో ఆ ప్రజలు పొందారు. జబూలుని, నప్తాలి అనే ప్రాంతాలు అన్యులు నివసించే ప్రాంతము. అటువంటి ప్రాంతానికి ఎటువంటి గొప్ప రాజు కానీ, ప్రవక్త కానీ, మహా వ్యక్తి కానీ రాడు అని అనుకునే సమయాలలో క్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతానికి రావడం మాత్రమే కాదు, అక్కడ బోధించారు. అక్కడి నుంచే
తనకు కావలసిన వారిని ఎంచుకున్నాడు. క్రీస్తు ప్రభు ఏ ప్రదేశాన్ని కూడా వదిలిపెట్టరు. క్రీస్తు ప్రభు యొక్క సువార్త పరిచర్య ప్రతి ప్రాంతానికి ఉండాలి, ప్రతి యొక్క వ్యక్తికి అందుబాటులో ఉండాలని క్రీస్తు ప్రభు అటువంటి చిన్న ప్రాంతాన్ని ఎందుకు పనికిరాని ప్రాంతాన్నిగా చెప్పుకోవచ్చు, లేకపోతే గొప్ప విశేషం లేనటువంటి అటువంటి ప్రాంతంలో ఆయన పర్యటించారు, సువార్తను బోధించారు. క్రీస్తు ప్రభు యొక్క సువార్త నలుమూలలా ప్రకటించబడాలి. క్రీస్తు ప్రభు యొక్క వార్త ప్రతి చోట వినిపించబడాలి. క్రీస్తు ప్రభుని యొక్క సువార్తకులుగా, క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులుగా, అనుచరులుగా ప్రతి ప్రాంతం నుంచి కూడా ఉండాలి, రావాలి. అందుకే ఈనాడు ఈ 3వ సామాన్య ఆదివారమును శ్రీసభ క్రైస్తవ సమైక్యత ఆదివారముగా కొనియాడుతూ ఉంది. క్రైస్తవ సమైక్యత ఆదివారము దీని యొక్క విశిష్టత ఏమిటి అంటే, ప్రభు యొక్క సువార్త ఎందరో చేత ప్రకటించబడుతుంది. కానీ ఆ వ్యక్తులు కథోలిక సంఘానికి చెందినవారు కొందరు, మరికొంతమంది కథోలికేతర సంఘానికి చెందినవారు కొంతమంది. అయితే అంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు, కానీ వారి చేత ప్రకటించబడిన సువార్త ఒకటే, అదే క్రీస్తు ప్రభు యొక్క సువిశేషము, క్రీస్తు ప్రభు యొక్క వార్త. అయితే ప్రభు దివ్య వెలుగు, ఆ వెలుగు ఆ ప్రాంతానికి అందించారు, జబూలుని నప్తాలి ప్రాంతాలకు. ఆ వెలుగును అందించడానికి శిష్యులను కూడా ఎన్నుకున్నారు. ఇప్పుడు శిష్యులందరూ కలిసి ఆ వెలుగును మిగతా ప్రాంతాలకు పంచాలి. ఎక్కడైతే క్రీస్తు ప్రభు అడుగు పెడుతున్నారో, ఎక్కడైతే క్రీస్తు ప్రభు యొక్క వాక్కు ప్రకటించబడుతుందో అక్కడ వెలుగు ఉంటుంది. అది మనందరి కర్తవ్యం. ప్రతి కథోలిక క్రైస్తవుడు, క్రైస్తవురాలు కూడా నేను ప్రభు యొక్క వెలుగును పొందాను, ఆ వెలుగును ఇతరులకు అందించాలి, ప్రభుని చేత నియమితుడయ్యాను, ఆ యొక్క బాధ్యత నాకు ఉంది, ఆ బాధ్యత నేను ప్రార్థన ద్వారా చేస్తాను, లేకపోతే నాకు తోచిన విధముగా ఆర్థికంగా, లేకపోతే నా కుమార్తెలను కుమారులను గురువులుగా మఠకన్యలుగా మార్చుతూ ప్రభు యొక్క సువార్తకు దోహదపడతానని. ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వెనకాడలేదు బిడ్డలను కోల్పోవడానికి. పేతురు గారి, ఆంద్రేయ గారి తండ్రి ఉన్నాడు, యోహాను యాకోబుల తండ్రి కూడా అక్కడే ఉన్నారు. యేసు ప్రభు పిలిపించినప్పుడు తండ్రి అడ్డుపడలేదు. కుమారులు సువార్తను విశ్వసిస్తున్నారు, నిజమైన నాయకుని కనుగొన్నారు, నిజమైన రబ్బాయిని కనుగొన్నారు. నేను ఆయన అనుసరించాలి కాబట్టి వాళ్ళను ఆటంకపరచలేదు తన తల్లిదండ్రులు. మన గృహములు కూడా వెలుగు ఉండాలంటే క్రీస్తు ప్రభువులో ఉండాలి. మనం పొందిన వెలుగు ఇతరులకు పంచాలి. క్రీస్తు ప్రభు మనలను తన వెలుగు పంచడానికి నియమించుకున్నారు. ఆ బాధ్యతను నెరవేర్చుదాం. అందరూ కళ్ళు మూసుకుని 1 నిమిషం ప్రభును ప్రార్థించుకుందాం. సర్వమును సృష్టించి పాలిస్తున్నవో ప్రభువా, ఈనాడు నీ యొక్క వాక్కు ద్వారా మాకు తెలియపరిచారు మీరు. ఆ జబూలుని నప్తాలి ప్రాంతాలు ఎప్పటి నుంచో మీ యొక్క వెలుగు కొరకు ఎదురు చూస్తున్నాయని యెషయా ప్రవక్త ద్వారా మాకు తెలియపరిచారు మీరు ఎప్పుడైతే ఆ ప్రాంతమును అడుగుపెట్టారో ఆ ప్రజలు గొప్ప వెలుగును కాంచిరి, వెలుగు జ్యోతిని కనుగొన్నారని మేము చదువుకున్నాం ప్రభు. ఇదిగో మేము కూడా క్రైస్తవ విశ్వాసాన్ని పుచ్చుకున్న తర్వాత, స్వీకరించిన తర్వాత మా జీవితాలలో మేమును వెలుగును కనుగొన్నాము. ఆ వెలుగును ప్రకటించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాము ప్రభు. మీరిచ్చిన బాధ్యత వెలుగును ఇతరులకు పంచాలనే బాధ్యతను మేము సరైన రీతిలో అవగాహన చేసుకుంటూ క్రైస్తవ శాఖలన్నీ కలిసి ఐక్యమత్యముగా నడుస్తూ నీ యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించేలాగన నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించమని నీ యొక్క పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని ప్రకటించుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన
సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని యొక్క ఏకస్తును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను పునీతువారుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాము. నిత్య జీవనము విశ్వసిస్తున్నాము. ఆమేన్. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ. విధవరాలి కానిక సంపూర్ణార్పణ, శంకరుని కానుక పరివర్తన జీవితం. విధవరాలి కానుక సంపూర్ణార్పణ, శంకరుని కానుక పరివర్తన జీవితం. నీవిచ్చు కానుక ఈ భూమి ఫలములే, నేనిచ్చు కానుక ఈ భూమి ఫలములే. దయతో ఆదరించుమా, ప్రేమతో స్వీకరించుమా. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. ఈ బలిలో అర్పింతును మా దీనార్పణ, ఈ బలిలో అర్పింతును మా దీనార్పణ. గైకొను మా దేవా ఈ ప్రేమార్పణ, అందుకొనుమయ్యా మా చిన్ని అర్పణ, ఆదరించుమా మా పేదర్పణ. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదము. ఏలిన వారు వారి నామస్తుత మేముల కొరకును మన యొక్కయు వారి సత్య తీర్చబయ్యకయు ప్రయత్న కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించెదరుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా అర్పణలను దయతో స్వీకరింపుము. వీటిని మీ దీవెనలతో పవిత్రమునర్చి అవి మాకు రక్షణ సాధకములగునట్లు మీ కృపానుగ్రహములు మీ దీనబిడ్డలమైన మాపై కుమ్మరింపుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన ప్రభువైన దేవునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గమును తెరిచెను. తండ్రి, అతడు మీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరిచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరంతరము మేము మిమ్ము స్తుతించి పాడుట ఎట్లనగా, హోసన్నా హోసన్నా హోసన్నా. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక దేవుడు పరిశుద్ధుడు. స్వర్గీయ సింహాసనములో ఉన్న త్రియేక
అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 హోసాన స్తుతి గీతం పాడండి హోసాన 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 స్తుతి గీతం పాడండి హోసాన 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 అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి హోసానా 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 అత్యున్నతమైన శక్తిగల నామం పరిశుద్ధుల్ 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 ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు ఏలిన వారి నామమున వచ్చడి వారు ధన్యులు హోసానా 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 అందరు మోకరించి భక్తి విశ్వాసంతో ఇప్పుడు ఈనాటి పూజలో పాల్గొని దేవుని కృపాశిష్యులు పొందుదాము. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు, మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమ్ముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు తనను తాను శిలువ శ్రమలకు ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దేనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకుని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము అప్పమును భుజించినప్పుడెల్లా
చేసినప్పుడెల్లా పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా నీ మరణమును ప్రకటించెదం, ఉత్థానమును చాటెదం. మీరు మరలా వచ్చే వరకు వేచియుండుము, వేచియుండుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేం చేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకలను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకంలో యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా ప్రకాష్ పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులందరినీ, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. నీ చిత్తము ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియ సహోదరులారా, మరి మనము కుటుంబ జీవితంలో ఉన్నటువంటి మనందరము కూడా మన కుటుంబాలను ఆ ప్రభువునకు అర్పిస్తూ మన కుటుంబంలో ఐక్యతను, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని మన కుటుంబానికి, దైవ గ్రంథానికి అంకితం చేసుకోవడానికి ప్రతినిత్యము ఆ గ్రంథాన్ని చదివి దాన్ని అర్థం చేసుకుని తిరు కుటుంబాన్ని పోలి జీవించడానికి కావలసినటువంటి శక్తిని అనుగ్రహించమని
మన విచారణ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని పరలోక తండ్రికి అందరం చేతులు పైకెత్తి పరలోక జపాన్ని ప్రార్థిస్తూ వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యమొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో శాంతిని ప్రసాదింపము. మీ దయా అనుగ్రహము వలన మమ్ము పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన రక్షకుడు క్రీస్తు ప్రభుని విందు. ఈ గొర్రె పిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ఏలినవారా, మీరు నా నా ఇంట ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. సర్వేశ్వర స్వామి వారు మిగిలిన సకల మేలుల స్వరూపులై ఎన్నిక వలన సకల వస్తువుల కంటే మిమ్మల్ని అధికముగా ప్రేమించుచున్నాను. మీకు నా పాపం చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపమును చేయనని నిండె మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేస్తున్నాను స్వామి. ఆమేన్. ఊహకు అందని భోజ్యమిది యేసుని విందు, భువిలో దొరకని పానమిది పావన విందు. అందని భోజమిది యేసుని విందు, భూమిలో దొరకని పానమిది పావన విందు. మన్నాను మించిన భోజమిది, ముదమున యేసుని లోకొనరారండి. మన్నాను మించిన భోజమిది, ముదమున యేసుని
దొరకని పానమిది పావన విందు భూమిలో దొరకని పానమిది పావన విందు వేకువనే హిమ బిందువుగా కురిసిన మన్నా విందు బీడులలో రుచికర పక్షుల మాంసాహారపు విందు వేకువనే హిమ బిందువుగా కురిసిన మన్నా విందు బీడులలో రుచికర పక్షుల మాంసాహారపు విందు సీనాయి ఒప్పంద విందు ఇది పరలోక దేవుని విందు ఇది సీనాయి ఒప్పంద విందు ఇది పరలోక దేవుని విందు ఇది పోషించు జనకుని విందు ఇది ప్రేమించు దేవుని విందు ఇది పోషించు జనకుని విందు ఇది ప్రేమించు దేవుని విందు ఇది ఊహకు అందని భోజమిది యేసుని విందు భూమిలో దొరకని పానమిది పావన విందు ఊహకు వందని భోజమిది యేసుని విందు భూమిలో దొరకని పానమిది పావన విందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్యవాణి ఛానల్ మన మధ్యనకు రావడానికి ముఖ్యంగా సహకరించి ప్రోత్సహించినటువంటి వాళ్ళు దెబ్బరాజ్పేట వాస్తవ్యులు, సేనాపతి, లేటు తాతబాబు గారి కుటుంబము, లక్ష్మమ్మ, రమేష్, సురేష్ వారి కుటుంబాలు ప్రోత్సహించి 2 నెలల క్రితమే మన గ్రామానికి కూడా మన విచారణకు కూడా దివ్యవాణి ఛానల్ని తీసుకుని వచ్చి మన పూజా కార్యక్రమాలు ప్రపంచమంతటా తిలకించడానికి మేము ప్రోత్సహిస్తున్నాము అని వాళ్ళ కుటుంబం ముందుగా ఎంకరేజ్ చేసి మరి ఈ ఛానల్కంతా కూడా వాళ్ళే స్పాన్సర్ చేశారు. మరి మిగతా మన విచారణ గ్రామస్తులు అందరూ కూడా మరి ఈరోజు ముందుగా మన విశాఖ రూరల్ డీన్ అయినటువంటి రమేష్ గారు చెప్పినట్లుగా మరి ఈ సంవత్సరం మన అతిమేత్రానులు మన అతిమేత్రాసనానికి కుటుంబము పరిశుద్ధ గ్రంథ పఠనము అనే ఈ అంశం మీద ఈ సంవత్సరం అంతా ప్రార్థన చేయమని, ప్రతి కుటుంబం కోసం బైబిల్ గ్రంథం చదివి మనం దాని పారాయణం చేయమని మనకి ప్రోత్సహించిన మన అంశాన్ని మనం తీసుకొని ఈరోజు మన కుటుంబ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మనందరం కలిసి ఈరోజు ప్రార్థన చేశాము. నేనే లోకమునకు వెలుగు, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడువుచున్నారు. ప్రార్థించుధము. సర్వశక్తిగలవో సర్వేశ్వర, మీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. మీ దివ్య విందు మాకు జీవముగా ఉన్నది. ఈ జీవం మమ్ము ఆనందోత్సాహములతో నింపుచున్నది. ఈ మహా ఆనందముతో నిత్యము మేము మీ సేవలో తరించినట్లు మీ కృపానుగ్రహములు మాపై కుమ్మరింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలోను సేవలోను జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జన్మ పాపరహితోద్భవ
జగదీశ్వరిని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత జపమాల మాత జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరిని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత జపమాల మాత పరమ తండ్రికి ప్రియమైన బిడ్డగా పరిశుద్ధాత్మ ఆవహింపగా పరమ తండ్రికి ప్రియమైన బిడ్డగా పరిశుద్ధాత్మ ఆవహింపగా పరమసుతునికే మాతవైతివి పరిశుద్ధతకే రాణివైతివి పరమసుతునికే మాతవైతివి పరిశుద్ధతకే రాణివైతివి జన్మ పాపరహితోద్భవి